వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు దర్శకుడు ముప్పలనేని శివ ఉన్నారు. దాదాపు 30 years జర్నీ అయింది ఇండస్ట్రీలో. 30 ఏళ్ల క్రితం ఆయన దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేశారు. April 7th 30 ఏళ్ళు పూర్తవుతుంది ఆయన జర్నీ. మరి ఈ 30 ఏళ్ల జర్నీ గురించి, అలాగే అందులో చాలా హిట్స్ ఉన్నాయి. ఆ జర్నీలో ఆయన ఎన్నో హిట్ సినిమాలు అందించారు. అందులో ఒక మెమరబుల్ హిట్ సినిమా రాజా. ఆ సినిమా కూడా రీసెంట్గా 25 years కంప్లీట్ చేసుకుంది. మరి ఆ సినిమా గురించి, తన కెరియర్ గురించి ముప్పలనేని శివ ఏమంటారనేది ఆయన మాటలో నిందాం. నమస్తే శివ గారు. మహా టీవీ ప్రేక్షకులకు నన్ను ఇంటర్వ్యూ చేసే సుబ్బారావు గారికి నమస్తే. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ వండర్ఫుల్. ఏం చేస్తున్నారు అసలు ప్రస్తుతం? నేను ఎప్పుడు నాతో పాటు నా మనసుతో మమైకమే ఉంటా, ఎంతో హ్యాపీగా ఉంటా నేను. ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల విలేజ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఈ సిల్వర్ స్క్రీన్ మీద నాకంటూ కొన్ని సినిమాలు, మంచి సినిమాలని నా మార్కు ప్రదర్శించడం జరిగింది. పెద్ద పెద్ద యాక్టర్స్తో అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీరంగనీతులు, అలాగే చిరంజీవి గారితో బిగినింగ్ న్యాయం కావాలి. న్యాయం కావాలి యాక్చువల్గా చిరంజీవి గారి ఆశీస్సులతోనే కోదండరామరెడ్డి గారి శిష్యుడిగా, మొట్టమొదటి శిష్యుడు నేను కోదండరామరెడ్డి గారికి. ఓకే. అంతకుముందు సంజయ్ చేశారు కోదండరామరెడ్డి గారు. వి మధుసూదనరావు గారి దగ్గర ఉన్నవాళ్ళే ఆయనకి కంటిన్యూ అయ్యారు. కానీ ఫ్రెష్గా కోదండరామరెడ్డి శిష్యుడిని అని చెప్పుకునే అధికారం నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఓనమాలు నేర్చుకుంది ఆయన దగ్గరే. ఇక కెరీర్ పరంగా చెప్పాలంటే మొట్టమొదటి నుంచి కోదండరామరెడ్డి గారి సినిమాలు ఎంత బిగ్గెస్ట్ హిట్సో మీ అందరికీ తెలుసు. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, కిరాయి కోటిగాడు, శ్రీరంగనీతులు, అనుబంధం, ఇల్లాలు ప్రియురాలు, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, ఇవన్నీ బిగ్గెస్ట్ హిట్స్. వీటన్నిటికీ నేను పనిచేయటం కూడా నా అదృష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, ఎంత ఆ హవా ఎంత వెలిగిపోతున్న రోజుల్లో చిరంజీవి గారి ఆశీస్సులతో న్యాయం కావాల్లోకి ఎంటర్ అవ్వటం, ఆయనతోనే కిరాయి రౌడీలు, రక్త సింధూరం, ఈ పిక్చర్లన్నిటికీ అసోసియేట్గా పనిచేయటం అనేది మధురానుభూతి. అలాగే ఆయన మెగాస్టార్ అవ్వటం నేను కళ్ళారా చూసిన వ్యక్తుల్లో కూడా నేను ఆ తరం వాడిని. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చి 30 years కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అయితే మీ ఈ 30 years కెరియర్లో ప్రథమార్థంలో అద్భుతంగా సాగింది మీది. అదే ద్వితీయార్థం బాగా స్లో అయింది. ఎందుకు అంటే నేను ఎక్కువ చెప్పాను కదా, నా మనసుతోనే నేను ప్రయాణం చేస్తాను. నాకు మొట్టమొదటి నుంచి అల్ప సంతోషిని మీన్స్ నేను అసలు ఇండస్ట్రీలోకి అడుగు పెడతాననే ఒక నమ్మకం కూడా లేనివాడిని. ఎందుకంటే నేను మొట్టమొదటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆ సెట్స్లో ఒక్కొక్కళ్ళ హావభావాలు చూసిన తర్వాత మనకి సెట్ అవ్వదు అనుకున్నాను. నాకు భగవంతుడు ఎలా సెట్ చేశాడంటే కోదండరామరెడ్డి గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ని, చాలా మృదు స్వభావాన్ని నాకు ఇచ్చాడు. నేను ఎక్కువ ఎక్కడ ఇబ్బందులు పడకుండా నా జీవితం అనేది ఎంతో హ్యాపీగా, వెరీ కూల్గా నా మనస్తత్వం ప్రకారమే వెళ్ళిపోయింది. సో కోదండరామరెడ్డి గారి గురించి మీకు తెలియాల్సిందే ఉంది. అసలు ఇండస్ట్రీ మొత్తానికి, అలాగే ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా సక్సెస్ఫుల్తోనే వెళ్ళిపోయింది. ఆ సక్సెస్ఫుల్ ఉన్న సినిమాలకి నేను పనిచేయటం వల్ల నాకు బాధలు, కష్టాలు, సినిమా ఇండస్ట్రీకి కష్టాలు నాకేం తెలియకుండానే బ్రహ్మాండంగా సాగిపోయింది. అంటే ఈ ఇండస్ట్రీలో కొంత విభిన్న స్వభావాలు గల వ్యక్తులు ఉంటారు. మీరు అన్నారు కోదండరామరెడ్డి గారు లాంటి ముద్దు స్వభావి. అంటే అంతకుముందు ఏమన్నా మీరు వేరే సిచ్యుయేషన్స్ ఏమన్నా ఫేస్ చేశారా? అసలు నా జీవితంలో ఎప్పుడు నాకు సక్సెస్ఫుల్ తప్ప ఫెయిల్యూర్స్ అనేవి కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. కొన్ని కుటుంబం కోసం, మనుగడ కోసం చేస్తాం. సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి కాదు. బిగినింగ్ డేస్లోనే మీరు కోదండరామరెడ్డి గారి దగ్గర పనిచేశారు. ఆయన మృదు స్వభావం కాబట్టి అంతా ఓకే. లేదంటే ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల వద్ద మనం ఫేస్ చేసి నేను ఇందులో ఇమ్మడగలనా లేదా అనుకున్నాను. కానీ కోదండరామరెడ్డి గారి వల్ల సెట్ అవ్వడం వల్ల నేను హ్యాపీగా ఉండగలిగాను అన్నారు. అంటే మీరు కోదండరామరెడ్డి గారు లాంటి మృదు స్వభావి దగ్గర పనిచేశారు, ఇంకా విభిన్న వ్యక్తులని ఫేస్ చేశారు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఎదుటివాడు కూడా ఒక మనిషి అని, వాడికి ఒక మనసు ఉంటుందని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా ఫెయిల్యూర్ అయినంత మాత్రాన డైరెక్టర్ ప్రతిభ ఎక్కడికి పోదు. అది
రీమేక్ కావచ్చు, స్ట్రైట్ ఫిలిం కావచ్చు. కొంతమంది ఇవి రీమేక్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అన్నారు. మరి ఒరిజినల్ రీమేక్ అంత పెద్ద సక్సెస్ ఎందుకు కాలేదు? నేను చేసినవన్నీ ఆనందం, అబవ్ యావరేజ్ ఫిలిం. ఆనందం సినిమాని ఇండస్ట్రీలో చాలామందికి చూపించారు హీరోస్కి, ఎవరికి అది నచ్చలేదు. ఎందుకంటే అందులో మమ్ముట్టి క్యారెక్టరు అంటే ఈ గెటప్లో నేను ఎంతవరకు జనాన్ని రంజింప చేయగలను, నాకు యూత్ కావాలనుకునే ఆ దశలో నాకు ఆ పిక్చర్ ఎంతో బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆర్బి చౌదరి గారు ఆఫీస్కి వెళ్ళి అడుగుతుండేవాడిని, ఈ సినిమా ఎన్నో సినిమాలు తీస్తున్నారు సార్, ఇది గొప్ప సినిమా సార్, ఇది తీయండి అని. అంటే ఎవరు చేయట్లేదు శివ, చాలామంది పెద్దవాళ్ళకి చూపించాను, వాళ్ళందరూ ఏమంటున్నారంటే ముగ్గురు అన్నలదమ్ములకి నేను అననేంటి, ఈ ప్రాసెస్లో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఇది వెంకటేష్ బాబుకి చాలా బాగుంటుంది అని ఒక మాట అన్నాను. దాని తర్వాత నేను డిజైన్, నాకు మొట్టమొదటి నుంచి పెయింటింగ్స్ అలవాటు ఉన్నాయి కాబట్టి డిజైన్గా సంక్రాంతి అనే టైటిల్ పెట్టుకుని ఒకసారి ఎందుకని మంచిదని కలవటానికి వెళ్ళాను. ఆఫీస్లో వాకాడప్పారావు గారు ఉన్నారు. అప్పుడు ఆయన చూసి టైటిల్ చాలా బాగుంది, ఒక్కసారి నువ్వు సురేష్ బాబుని వెంకటేష్ బాబుని కలవచ్చు కదా అని అన్నారు. అయితే నేనుగా కలవటం కాదు, నాకు ఇబ్బంది, నాకు ఇగో ఏం ప్రాబ్లం లేదు, కానీ నేను కలిస్తే వాళ్ళ రియాక్షన్స్ చూస్తే నేను ఇమ్మడలేను, వాళ్ళు నచ్చలేదు అని చెప్తే దాని మీద నాకు మనసు పోతుంది, మీరు ట్రై చేయండి అన్నయ్య, ఇది ఈ సంస్థ పిక్చర్ కాబట్టి ఒరిజినల్ ఉంది కాబట్టి దీన్ని ఇలా ప్రిపేర్ చేశాడు శివ అని వాళ్ళతో చెప్పండి అని. సరే ఒకరోజు ఆయన కలిసి సురేష్ బాబు గారు మిమ్మల్ని రమ్మన్నారు అని. నేను వెళ్ళాను. స్టూడియోలో ఉదయ్ శంకరు, సురేష్ బాబు గారు కూర్చున్నారు. కూర్చుంటే బాబు ఇది చాలా బాగుంటుంది అని అంటే, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాస్ ఎవరు చూస్తారు శివ అని సురేష్ బాబు గారు అంటాం. మీరు చూస్తారు బాబు, అప్పుడు ఏం జరుగుతుంది, సుభాష్ చంద్రబోస్ జరుగుతుంది షూటింగ్, క్రోర్స్ బడ్జెట్లో అక్కడ జరుగుతుంది, నువ్వు జస్ట్ మిడిల్ క్లాస్ డ్రామాతో మనం ఎలాగా చేయగలం అంటే ఆయన నేను ఫైల్ ఇవ్వటం, ఆయన వెనక్కి అంటాం, ఇట్లా 3 సార్లు జరిగింది. సరే బాబు మీకోసం రాసుకున్నాను, మీ వెంకటేష్ బాబు చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను, వదిలేయండి మీ దగ్గరే ఉంచండి అని చెప్పి ఫైల్ అక్కడే ఇచ్చేసి నేను సైలెంట్గా ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత 1 వీక్కి మళ్ళీ ఫోన్ వచ్చింది. నేను దాని మీద ఆశ పెట్టుకోలే యాక్చువల్గా, ఎందుకంటే తనకి ప్రొడ్యూసర్కి నచ్చినప్పుడు ఎంతవరకు ముందుకు వెళ్తుంది. అటుపక్క ఆర్బి చౌదరి గారు రెడీగా ఉన్నారు తీయటానికి, కానీ హీరో గారిని ఒప్పించడం మన వల్ల కాదు, ఆయన మనసులో పడాలి. సో వెంకటేష్ బాబు గారి నేచర్ తెలుసు కనుక ఇది తప్పకుండా ఈ డిజైన్ ఆయన చూసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసినా దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే రాజా తీసిన డైరెక్టరు, తాజ్మహల్ మన బ్యానర్లో మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టరు, ఏదొకటి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అనుకున్నాను. మొండిగా ఇచ్చేసి వచ్చేసాను. 1 వీక్ తర్వాత మొత్తం అన్నీ కంక్లూజన్ పూర్తయి వెంకటేష్ బాబు గారికి అది నచ్చింది, అది మనం ముందుకు వెళ్దాము అని అన్నారు అని నాకు సూపర్ గుడ్ నుంచి కబుర్ వచ్చింది. వెళ్ళిన తర్వాత ఇక నాకు అది ఆ పిక్చర్ ఏంటంటే నాకు చాలా ఈజీ తీయటం కూడా, ఎందుకంటే నేను కోదండరామిరెడ్డి శిష్యుడిని కనుక ఆయన పందాలో ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఇప్పుడు రాజా ఉంది, రాజాలో సౌందర్యం లేదు అసలు, చాలా వరకు కొన్ని సీన్స్లో కాంబినేషన్సే లేవు. ఆవిడ పడయప్ప ఆ పిక్చర్లో షూటింగ్లో ఉంది, రజనీకాంత్ పిక్చర్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ తమిళనాడులో. నాకు చాలా తక్కువ కాల్ షీట్లు సౌందర్య ఇచ్చినా కానీ ఒక టేకింగ్లో నాకు కన్ఫ్యూజన్ లేదు కాబట్టి చాలా చక్కగా అది పిక్చర్ తీయగలిగాం. అలాగే ఈ పిక్చర్లో కూడా చాలా మంచి కాంబినేషన్, సౌందర్య ప్లేస్లో స్నేహ ఇంటి పెద్ద కోడలుగా సౌందర్య అనుకున్నారా? దీనికి కూడా లేదు, సౌందర్య అప్పుడు అనుకోలేదు, స్నేహ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా ఒరిజినల్లో స్నేహ చిన్న క్యారెక్టర్ చేసింది ఆనందంలో, అందులో రతి క్యారెక్టర్ చేసి శివబాలాజీ చేసింది. బట్ వేరే ఇక్కడికి వచ్చేతలకి మెయిన్ లీడ్. అప్పుడున్న పొజిషన్లో అమ్మాయి ఏం చేసిందంటే 3-4 ఇయర్స్ గడిచిపోయింది ఆ సినిమా ఎవరు చూసినా చేయమన్నారు. నాకు నమ్మకం, నాకు డిజైన్స్తో పాటు పిక్చర్ నాకు కళ్ళకు కనపడుతుంది, నేను ఇంకా వేరే డీవియేషన్స్ ఉండవు. వన్స్ ఒకసారి ఒకటి ఫిక్స్ అయిపోయానంటే ఇక ఇది బాగుంది కదా, ఈ బాగలేని దానికి వెళ్ళి మనం
బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం ఎందుకని చెప్పేసి దాని మీద స్టిక్ ఆన్ అయ్యాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు వెంకటేష్ బాబు రూపంలో. వెంకటేష్ బాబు వినగానే ఈ కాన్సెప్ట్, ఈ సీన్స్ ఇలా ఉన్నాయి, ఇట్లా ఉంటాయి బాబు, ఇవి పేయింగ్ ఎలిమెంట్స్ అనుకున్నాము. ఆయన కూడా అది ఫీల్ అయ్యేగా చేశారు.